నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హత్యలు ఆత్మహత్యల కంటే ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు మరణిస్తున్నారన్న జిల్లా ఎస్పీ. చేగుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐశ్వర్య ఐ కేర్ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శ్రీనివాసరావు. ప్రజ్ఞాపూర్లో అసంపూర్తిగా ఉన్న బస్టాండ్ నిర్మాణం పనులను పరిశీలించిన టీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. బస్టాండును నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి. వెల్లుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక హెల్త్ క్యాంప్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ ఆదర్శ్. బెట్టింగ్ మోజులో పడి యువత అప్పుల పాలు కావద్దన్న చిన్నశంకరంపేట ఎస్ఐ. స్థానిక పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన నారాయణ గౌడ్. ప్రజ్ఞాపూర్లోని అసంపూర్తిగా ఉన్న బస్టాండ్ నిర్మాణం పనులను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. వెంటనే ప్రజ్ఞాపూర్ బస్టాండ్ను మిగతా నిర్మాణం పనులను ప్రారంభించాలని, ప్రజ్ఞాపూర్ బస్టాండ్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. నేడు ప్రజ్ఞాపూర్లోని అసంపూర్తిగా ఉన్న బస్టాండ్ నిర్మాణ పనులను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. వెంటనే ప్రజ్ఞాపూర్ బస్టాండ్ మిగతా నిర్మాణ పనులను పూర్తి చేయాలని, ప్రజ్ఞాపూర్ బస్టాండ్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. గతంలోని కేసీఆర్ ప్రభుత్వం పెండింగ్ పనుల కోసం మంజూరు చేసిన 180 కోట్ల రూపాయలను వెంటనే మంజూరు చేసి గజ్వేల్ నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న బస్టాండ్ నిర్మాణాలతో పాటు ఇతర నిర్మాణ అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లను కూడా 1 నెల రోజులలో పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో దాదాపుగా 75,000 జనాభా కలిగినటువంటి మున్సిపాలిటీ ఇది. రానున్న రోజుల్లో 1,00,000 జనాభాకు అనుకూలంగా ఉండే విధంగా కేసీఆర్ గారు తూప్రాన్ రోడ్లో ఒక బస్ స్టాండు, గజ్వేల్ సెంటర్లో ఒక బస్ స్టాండు, ప్రజ్ఞాపూర్లో స్టేజీ మీద ఒక బస్ స్టాండు, 3 బస్ స్టాండ్లు నిర్మాణం చేసి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా 3 బస్ స్టాండ్లను అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దినటువంటి కేసీఆర్ గారు, గజ్వేల్ని అన్ని విధాల అభివృద్ధి చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. గజ్వేల్ జనాభాను దృష్టిలో పెట్టుకొని, గజ్వేల్కి రాజీవ్ రహదారిని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దని ఒక రింగ్ రోడ్ ఏర్పాటు చేసినాం. రింగ్ రోడ్ 16 కిలోమీటర్ల రింగ్ రోడ్లో ఒక 100 మీటర్లు రింగ్ రోడ్ పెండింగ్ ఉంది. దాన్ని పూర్తి చేయలేకపోయినరు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 27 మాసాలు అవుతుంది. అదేవిధంగా కోటమైసమ్మ రోడ్డు కూడా దాన్ని కూడా డబుల్ రోడ్ వచ్చే విధంగా, డివైడర్ వచ్చే విధంగా కేసీఆర్ గారు శాంక్షన్ చేసి అందులో పోయినటువంటి వాళ్ళందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా శాంక్షన్ ఇచ్చినాం. వాళ్ళందరూ కూడా ఆ రోడ్డును కూడా కంప్లీట్ చేయలేని పరిస్థితి. దాని తర్వాత గజ్వేల్ బస్ స్టాండు 2 కోట్ల రూపాయలు ఇచ్చినాం. దాన్ని కూడా అంచెలంచెలుగా పూర్తి చేస్తుండ్రు, దాన్ని కంప్లీట్ చేయలేకపోయినరు. ఇక్కడ ప్రజ్ఞాపూర్ బస్ స్టాండ్కి 4 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇంకొక 3 కోట్లు రిక్వైర్మెంట్ ఉంది. 4 కోట్లు కంప్లీట్ చేసిన కాంట్రాక్టర్ గారు మరి ఆయనకి బిల్లు రాక పెండింగ్లో, ఇదే బస్ స్టాండ్ పెండింగ్లో పెట్టుకున్నారు. దీన్ని పూర్తి చేయాలని చెప్పి మేము పొన్నం ప్రభాకర్ గారిని, రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఆర్టీసీ మినిస్టర్ ఎవరైతే, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు రోజు ప్రజ్ఞాపూర్ నుండి గజ్వేల్ నుండే పోతారు. మరి పోయినప్పుడు కనీసం ఈ బస్ స్టాండ్ను పట్టించుకోవాలని చెప్పి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ కోటమైసమ్మ రోడ్ ఒకటి పెండింగ్లో ఉంది. అదేవిధంగా మన గజ్వేల్లో
హత్యలు ఆత్మహత్యల కంటే ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో మరణించడం జరుగుతుందని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట, ఐశ్వర్య ఐ కేర్ చేగుంట వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ప్రారంభించారు. హత్యలు ఆత్మహత్యల కంటే ఎక్కువ రోడ్డు ప్రమాదాలలో మరణించడం జరుగుతుందని, ప్రతి 3 నిమిషాలకు ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించడం జరుగుతుందని, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట, ఐశ్వర్య ఐ కేర్ చేగుంట వారి సహకారంతో ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డిఎస్పీ నరేందర్ గౌడ్, మెదక్ ఎస్పీ శ్రీనివాసరావులు మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి సంవత్సరం 1,70,000 మంది మృతి చెందడం జరుగుతుందని, సుమారు 4 లక్షల మంది తీవ్ర గాయాల పాలవుతున్నారని వారు తెలిపారు. ఎక్కువ రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదంతోనే జరుగుతున్నాయని, మైనర్లకు వాహనాలు ఇవ్వడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరగడంతో మృత్యువాత పడుతున్నారని వారు తెలిపారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని వారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో పాటు తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్, రామాయంపేట సిఐ వెంకట రాజాగౌడ్, చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డితో పాటు లయన్స్ క్లబ్ సభ్యులు, కంటి ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. దురప్తు కానీ లేకపోతే దగ్గర చూపు ఉండకపోవడం, లేకపోతే కలర్ బ్లైండ్నెస్ ఉండడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది తెలియదు. ఒకసారి నైట్ టైం జరుగుతూ చేస్తుంటే ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయ్యి యాక్సిడెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో కాబట్టి దాని గురించి కూడా మనం పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈరోజు. సో ఇవి ఇంకోటి మన జిల్లా చూస్తే ఒక డేటా చూస్తే లాస్ట్ ఇయర్ ఒక 10-12 మంది చనిపోయారు మర్డర్లన్నా. 10 మంది చనిపోయారు, 10 లేదా 12 మంది చనిపోయారు మర్డర్, లేకపోతే సూసైడ్ అన్నా. కానీ యాక్సిడెంట్లన్నా 270 మంది చనిపోయారు, 270 మంది. సో యాక్సిడెంట్ అనేది మేము అనుకుంటాం, మనం ఏదో పాపం రాత బాలేదు అనుకోవద్దు. రాత కాదు అది, ఓన్లీ మన నిర్లక్ష్యం రాస్తుంది. మన నిర్లక్ష్యం వల్ల అవుతున్నాయి. 100% యాక్సిడెంట్లు మనిషి నిర్లక్ష్యం అవుతున్నాయి, మానవ తప్పిదం వల్ల అవుతున్నాయి. రోడ్ సంబంధించి 1-2% లైటింగ్ అవి ఉంటే 1-2%, 102% ఉంది. మిగతా 98% మన తప్పే. కాబట్టి ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, బండి నైట్ పెట్టుకుంటే బండి నైట్ హెల్మెట్ పెట్టుకోవాలి. అలాగే కార్లు ఉంటే కూడా ఖచ్చితంగా కార్లు అందరూ కూడా బెల్ట్ వేసుకోవాలి. సీట్ బెల్ట్ ఏమైతే సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఏమైతే దానికి కార్ బ్యాగ్స్ ఉంటాయి తెలుసు కదా, బ్యాగ్స్ సేఫ్టీ బ్యాగ్స్ ఉన్నాయి, అవి ఓపెన్ అవుతాయి బెల్ట్ పెట్టుకుంటే. కారు సీట్ బెల్ట్ పెట్టకపోతే అవి కూడా ఓపెన్ కాదు, డేంజర్. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ పాటించాలి. సో ఇంతకుముందు అంటే ఒకప్పుడు మనకు చూసే ఉంటారు. ఇప్పుడు మీరు చార్మినార్ చూసారు కదా, తెలుసా ఎందుకు కట్టారు చార్మినార్? ఐడియా ఉందా? ఎవరు కట్టారు? కులీ కుతుబ్ షా కట్టించాడు 1591లో. ఎందుకు కట్టించాడు? ఆ టైంలో హైదరాబాద్ రాష్ట్రం ఉండేది తెలుసు కదా. అప్పుడు తెలంగాణ కాకుండా హైదరాబాద్ రాష్ట్రం ఉండేది. హైదరాబాద్ రాష్ట్రంలో చాలా మంది, వేల మంది వచ్చిపోయారు ప్లేగ్ వ్యాధి వచ్చి. అదంతా అయిపోయినాక, క్లియర్ అయిపోయినాక అప్పుడు ఏదో గుర్తుండాలని చెప్పి ఒకటి గుర్తుండాలి ఎవరు ఉన్నారని చెప్పి అట్లా కట్టినది. ఆ టైంలో అట్లా చనిపోయారు. ఇది పోలీస్ శాఖ చేపట్టిన కార్యక్రమం ఇది. ఇందులో భాగంగా ఏంటంటే మన భారతదేశంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ రోడ్డు ప్రమాదాల్లో చాలా ఎక్కువ మంది చనిపోతున్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా 1,70,000 మంది ఈ రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. దాదాపు 3.5 లక్షల మంది, 3.5 నుంచి 4 లక్షల మంది తీవ్రంగా గాయాల పాలవుతున్నారు. ప్రతి 3 నిమిషాలకు ఒక మరణం ఎక్కడో ఒక దగ్గర సంభవిస్తుంది రోడ్డు యాక్సిడెంట్ల వల్ల. ఎక్కడో ఒక దగ్గర భారతదేశంలో ఏదో ఒక మూల ఎక్కడ ఎవరో ఒకరు చనిపోయి ఉంటారు. మీరు ఉదయం 10 గంటలకు వచ్చినారు, మీరు గంటకు మీరు చూడండి మనకు 20 మరణాలు జరుగుతున్నాయి, గంటకు 20 మంది చనిపోతున్నారు. సో ఈ రకమైన ఇంత తీవ్రమైన సమస్య ఉంది అనమాట. ఇది ఎక్కడ కూడా ఏంటంటే మిగతా మనకు ప్రపంచ దేశాల్లో పోలిస్తే కూడా ఏంటంటే మన దగ్గర చాలా ఎక్కువ జనాభా ఎక్కువ ఉండడము, ఈ రోడ్లు తర్వాత ఇవన్నీ కూడా. సో వీటి అన్నిటికీ కారణం ఏంటంటే అన్నీ కూడా చూస్తే, అన్ని అనాలిసిస్ చేస్తే మనకు తెలుస్తుంది ఏంటంటే ఈ 1,70,000 మంది చనిపోతున్నారు, 3 నిమిషాలకు ఒక మరణం సంభవిస్తున్నది. దీనికి అంత కారణం ఏందయ్యా అని చూస్తే అన్ని కారణాలకు అన్నిటికన్నా ఎక్కువ ప్రధాన కారణం ఏంటంటే ఇది మానవ తప్పిదంతో ఇవి జరుగుతున్నాయి. అంటే తెలిసి మనము ఈ తప్పు చేయడం వల్ల మనకు ఈ తాళం వేసి వెళ్లిన కిరాణా షాపులని లక్ష్యంగా చేసుకుని దొంగలు బీభత్సం సృష్టించారు. బంగారం, నగదును అపహరించారని పోలీసులు తెలిపారు. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలం జంగంరెడ్డిపల్లి గ్రామంలో చోరీ ఘటన కలకలం రేపింది.
తాళం వేసి వెళ్లిన కిరాణా షాపును లక్ష్యంగా చేసుకుని దొంగలు బీభత్సం సృష్టించారు. బంగారం, నగదు అపహరించారని సిద్దిపేట పోలీసులు తెలిపారు. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలం జంగరం రెడ్డిపల్లి గ్రామంలో చోరీ ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన ధనలక్ష్మి, నాగరాజు దంపతులు తమ కిరాణా దుకాణానికి తాళం వేసి వెళ్లి 3 రోజుల తర్వాత తిరిగి వచ్చి చూడగా షాపు తాళం విరగొట్టి లోపల ఉన్న సుమారు 2.5 తులాల బంగారు హారం, 13,000 నగదు దొంగలించినట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థలానికి పరిశీలించిన పోలీసులు అనుమానాస్పదంగా సంచరిస్తున్న 4 వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా వారు నేరాన్ని అంగీకరించారు. మనాబ్ కాకటి, ఐనుల్ హౌక్, కల్పజ్యోతి బోరా, బికాస్ దాస్ అనే నిందితులు అస్సాం రాష్ట్రానికి చెందినవారని, కుగునూరుపల్లి మండలంలోని కళింగ బ్రీడింగ్ కంపెనీలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. విచారణలో భాగంగా జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో మార్చి 25 రాత్రి ఈ చోరీకి పాల్పడినట్లు నిందితులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 2.5 తులాల బంగారు హారం, తాళం విరగొట్టడానికి ఉపయోగించిన ఇనుపరాడ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలించిన 13,000 నగదు ఖర్చు చేసినట్లు వారు ఒప్పుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ రవిరాజా తెలిపారు. కేసును ఛేదించిన జగదేపూర్ ఎస్ఐ కృష్ణారెడ్డి పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు. ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో పోలీసు వారు జంగారెడ్డిపల్లి గ్రామంలో జగదేపూర్ మండలికి సంబంధించి పెట్రోలింగ్ చేస్తున్న 4 వ్యక్తులు అనుమానాస్పదంగా కనబడ్డారు. వారిని విచారించగా 4 కళింగ బ్రీడింగ్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ వారు మొన్న 27/3/2026 నాడు జంగారెడ్డిపల్లి గ్రామ శివారులోని ఒక ఇంట్లో తాళం పగలగొట్టి 2.5 తులాల బంగారు నెక్లెస్ను మరియు 13,000 రూపాయలు దొంగిలించిన కేసులో నేరాన్ని ఒప్పుకున్నందుకు వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళంతా కూడా కళింగ బ్రీడింగ్ కంపెనీలో వర్క్ చేయడానికి గత 3 నెలల నుంచి అక్కడ వర్క్ చేస్తారు. వీరు కంప్లైంట్ వాళ్ళు ఒక కిరాణా షాప్ నడుపుకుంటారు. అక్కడ చిన్న చిన్న వస్తువులు అవసరాల గురించి వచ్చి కొనుక్కుని వెళ్ళే వీళ్ళు వాటిని సంబంధించి ఎక్కించేసుకొని దొంగతనం చేసుకుని వాళ్ళు నేరాన్ని అంగీకరించారు. వీళ్ళంతా కూడా అస్సాం సంబంధించిన రాష్ట్రానికి సంబంధించినటువంటి వాసులు. ఈ 4 నిందితుల్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. దీనిలో ఇంత మంచి కేసును డిటెక్ట్ చేసినటువంటి జగదేపూర్ ఎస్ఐ కృష్ణారెడ్డి గారికి మరియు వాళ్ళ క్రైమ్ సిబ్బంది అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని భాష్యం స్కూల్లో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతిభా వార్షికోత్సవం పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమానికి కరెస్పాండెంట్ జయంతి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు అధ్యాపక బృందం పాల్గొన్నారు. జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని భాష్యం స్కూల్లో సోమవారం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతిభా వార్షికోత్సవం పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమానికి కరెస్పాండెంట్ జయంతి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు అధ్యాపక బృందం పాల్గొన్నారు. తమ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సేవలను పాఠశాల డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి తల్లిదండ్రులకు వివరించారు. గ్రామీణ ప్రాంతంలో కార్పొరేట్ విద్య అందించేందుకు గాను తమ పాఠశాలలో ప్రత్యేక బోధన నిర్వహిస్తున్నామన్నారు. వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సర్పంచ్ ఆదర్శ్, ఉప సర్పంచ్ శ్రవణ్ కుమార్, డీసీసీ ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. మన భాషా విద్యా మందిర్లో ఈరోజు ప్రతిభోత్సవం అనే పేరిట యాన్యువల్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. మన పిల్లల యొక్క ప్రతిభను వెలికి తీయడానికి ఎందులో కూడా తక్కువ కాదు అనే విధంగా మనము యాన్యువల్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అందరూ కూడా సిటీలో యాన్యువల్ డేస్ ఘనంగా జరుపుకుంటారు. మన పల్లెటూరులో జరుపుతున్న పిల్లలు కూడా దేనిలో తక్కువ కావద్దు అనే ఉద్దేశంతో దానికి దీటుగా కార్పొరేట్ స్కూళ్ళకు దీటుగా మనం యాన్యువల్ డే సెలబ్రేషన్ చేసుకుంటాం. దీంట్లో మా చిన్నారులందరూ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని వీక్షించవలసిందిగా మన మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ప్రత్యేక హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ ఆదర్శ్, ఉప సర్పంచ్ శ్రవణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ప్రత్యేక హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ ఆదర్శ్, ఉప సర్పంచ్ శ్రవణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రత్యేక వైద్య బృందం గ్రామస్తులకు ఉచిత వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని, అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శిరీష సౌజన్య తెలిపారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన సర్పంచ్ ఆదర్శ్, ఉప సర్పంచ్ శ్రవణ్ కుమార్లను వైద్య సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బలరాం రెడ్డి, ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.
ఇవాళ స్పెషలిస్ట్ క్యాంప్ ఉంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రామ్ కింద ఇవాళ స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్ అనేది జరుగుతుంది. 6 స్పెషలిస్ట్ వచ్చారు. ఒకటి గైనిక్, పీడియాట్రిషియన్, అండ్ దెన్ డెంటల్, ఆఫ్థాల్మాలజీ, డర్మటాలజీ అండ్ జనరల్ ఫిజిషియన్ కూడా రావడం జరిగింది. సో ఈ సద్వినియోగాన్ని అంటే స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్ని అందరూ వినియోగించుకోవాలనేది మా మనవి. ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కంపల్సరీ PHCకి వచ్చి ఇవాళ కన్సల్టేషన్స్ చేయించుకోండి. ఇక్కడ ఇవాళ కన్సల్టేషన్సే కాకుండా ల్యాబ్ టెస్ట్ జరుగుతాయి అండ్ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ ప్రిస్క్రైబ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కళ్ళకి ఏమైనా సంబంధించిన క్యాటరాక్ట్ అట్లా ఏమైనా ఉంటే వాళ్ళు మెదక్ కన్నా ఇంటికైనా పంపించి క్యాటరాక్ట్ సర్వీస్ కూడా ప్లాన్ చేస్తారు. సో ఆ అవకాశం కూడా ఉంది. ఎవరైనా కావాలంటే బెట్టింగ్ మోజులో పడి యువత అప్పుల పాలై ఇబ్బందులు పడకూడదని, IPL క్రికెట్ సీజన్ ప్రారంభం కావడం జరిగిందని, ఎవరు కూడా బెట్టింగ్ జోలికి వెళ్లకూడదని చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్ తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐ నారాయణ గౌడ్ మాట్లాడారు. బెట్టింగ్ మోజులో పడి యువత జల్సాలకు అప్పుల పాలై ఇబ్బందులు పడకూడదని, IPL క్రికెట్ సీజన్ ప్రారంభం కావడం జరిగిందని, ఎవరు కూడా బెట్టింగ్ల జోలికి వెళ్లకూడదని చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్ తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఐ నారాయణ గౌడ్ IPL క్రికెట్ సీజన్ ప్రారంభమైందని, యువత ఎట్టి పరిస్థితుల్లో బెట్టింగ్ జోలికి వెళ్లకూడదని, ఎవరైనా బెట్టింగ్లు పెట్టినట్లు తెలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. బెట్టింగ్లు పెడితే కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుందని హెచ్చరించారు. బెట్టింగ్ మోజులో పడి డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలైతే చెడు వ్యసనాలకు బానిసలు కావడం జరుగుతుందని, జలసాలకు అలవాటు పడి దొంగతనాలు లాంటివి చేసే ఆలోచన కలుగుతుందని, యువత చెడు మార్గాన కాకుండా మంచి మార్గాన నడుస్తూ బెట్టింగ్లకు దూరంగా ఉండాలన్నారు. ఎవరైనా క్రికెట్ మ్యాచ్ ను పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రేక్షకులు వీక్షించే విధంగా చూస్తే వారిపై మరియు వీక్షిస్తున్న వారిపై కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. శంకరంపేట మండల ప్రజలకు తెలియనివనగా ప్రస్తుత పరిస్థితులలో మన మార్చ్ 28కి IPL సీజన్ ప్రారంభమైంది. యువత చాలామంది బెట్టింగ్ మోజులో పడి ఎంతోమంది వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఎంతోమంది ఇంట్లో తెలియకుండా అప్పులు చేసి బెట్టింగ్లలో డబ్బులు పెట్టి పోగొట్టుకొని చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు చాలా చూస్తున్నాం మనము. అదేవిధంగా ఎన్ని కుటుంబాలు ఈ బెట్టింగ్ మహమ్మారి కారణంగా రోడ్డున పడ్డాయి. కాబట్టి యువత ఎట్టి పరిస్థితుల్లో కూడా బెట్టింగ్ వైపు మరలకూడదని, అటువంటి చర్యలు ఎవరు చేసినా కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షిస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా హెచ్చరిస్తున్నాం కూడా. అదేవిధంగా IPL మ్యాచ్లకు సంబంధించి ఎవరైనా గ్రామాలలో మండల హెడ్ క్వార్టర్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేసి IPL మ్యాచ్లు వీక్షించే అవకాశం కల్పించినా కూడా అటు నిర్వాహకులపై మరియు వీక్షిస్తున్న ప్రేక్షకులపై కూడా ఖచ్చితంగా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా బెట్టింగ్ వైపు మరలకుండా వారి భవిష్యత్తును కాపాడుకొని కుటుంబాన్ని రోడ్డు మీద తీసుకురాకుండా కుటుంబ పరువు నిలబెట్టి కుటుంబం ఎదిగే విధంగా ప్రయత్నాలు చేయాలి తప్ప బెట్టింగ్ మోజులో పడి అప్పులు చేసి కుటుంబంలో ఇంట్లో ఉన్న బంగారం తీసుకొచ్చి అమ్ముకుంటూ కుటుంబాన్ని రోడ్డు పైన తీసుకురావద్దు. అదేవిధంగా మీ బంగారు భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని తెలియజేస్తుంది. బెట్టింగ్ మోజులో పడి ఎంతోమంది అప్పులు చేసి ఆ అప్పులు తీర్చే ప్రయత్నంలో ఇంట్లో తెలుస్తుందనే భయంతో బయటనే అప్పులు తీర్చే ప్రయత్నంలో ఎంతోమంది చెడు వ్యసనాలకు, దొంగతనాలు లేదా ఇంకేదైనా మోసాలకు పాటిపై అప్పులు తీర్దామనే కాన్సెప్ట్లో ఆలోచించి జైలు పాలై తమ జీవితాలు ఖరాబ్ చేసుకున్న మంది చాలామంది యువత ఉన్నారు. కాబట్టి అటువైపు బెట్టింగ్ వైపు ఆలోచనే రాకుండా మంచి నడవడికతో భవిష్యత్తును నడుపుకోవాలని, బెట్టింగ్ మొదలు పడి భవిష్యత్తును ఆగం చేసుకోవద్దని కోరుతున్నాను. కులమతాలకు అతీతంగా గ్రామస్తులంతా కలిసిమెలిసి ఉండాలని ఎస్ఐ నారాయణ గౌడ్ సూచించారు. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. కులమతాలకు అతీతంగా గ్రామస్తులంతా కలిసిమెలిసి ఉండాలని ఎస్ఐ నారాయణ గౌడ్ సూచించారు. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నారాయణ గౌడ్ మాట్లాడుతూ అంటరానితనం అమానుషమని, గ్రామంలో 2 గ్లాసుల విధానం
ఉంచకూడదని, ప్రజలంతా సమానమేనని, ఎస్సీ ఎస్టీలను చిన్నచూపు చూడకూడదని వారు తెలిపారు. గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉంటూ సోదర భావంతో మెలగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సబిత, ఉప సర్పంచ్ రాజు, ఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ అధికారి తులసిరాం, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వినయ్, వార్డు సభ్యులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రేమాదిగానే ఈరోజు అంబాజీపేట గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని రెవెన్యూ శాఖ, ఎస్సీ కమిషన్ శాఖ, వీళ్ళ అన్ని డిపార్ట్మెంట్తో కలుపుకొని నిర్వహించడం జరిగింది. సో ఇందులో గ్రామ ప్రజలతో మరియు ఎస్సీ ఎస్టీ వర్గాల వారితో కూడా మాట్లాడడం జరిగింది. వారిపై ఎటువంటి వివక్ష ఉన్నా మాకు చెప్పాలని కోరడం జరిగింది. సో ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఎటువంటి వివక్ష లేదు, అందరూ కలిసి చెప్పినారు. అయినప్పటికీ కూడా ఏదైనా వివక్ష ఎదుర్కొన్నట్లయితే మా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా వారిపై చర్య తీసుకోగలుగుతాం. కాబట్టి ప్రజలందరూ కూడా అందరూ కలిసిమెలిసి ఉండి ప్రజలందరూ ఒకటే, అందరూ సమానంగా ఉండాలని తెలియడం జరుగుతుంది. చివరి రోజు ఈ పౌర హక్కుల దినోత్సవం జరుపుకుంటుంది. ఇంతకుముందు మాట్లాడినటువంటి ఎస్ఎస్ఆర్ కావచ్చు, ఆర్ఎస్ఆర్ కావచ్చు, మాట్లాడేది 2 గ్లాసుల వివక్షత, 2 గ్లాసుల పద్ధతి, అంటరాని తరము, తర్వాత మీ మీద పిల్లల ఎక్కువడం, తర్వాత మేము ఏదైనా కార్యక్రమం జరుగుతున్నాము సమానంగా మేము వేరే రకంగా చూడడం, మీ యొక్క మాట్లాడిన విధానాన్ని బట్టి తెలిసిపోయింది. కాబట్టి మీ ఊళ్ళో అస్పృశ్యత అనేది లేదు అని చెప్పి డిక్లేర్ అయిపోయింది. ఈ యొక్క సమావేశము ఈ 2 గ్లాసుల పద్ధతి ఎప్పుడైతే లేదు. ఇకపోతే చదువు చాలా ముఖ్యం. మీ ఊరు నుంచి పిల్లలు, అంటే చిన్న పిల్లలు 15 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు పనులకు ఆడుకోకపోతే, ఇంటి పనులకు ఆడుకోవాలి, వాళ్ళ హాస్టల్లో అయ్యింది. హాస్టల్లో సీట్ రాకపోతే నేను చంద్రపల్లిలో ఉంటా, మీరు వచ్చి అడగండి, ఈ ఊళ్ళో మాకు హాస్టల్ సీట్ కావాలంటే హాస్టల్ సీట్ ఇప్పేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పిస్తాను గ్యారంటీ కాదు, ప్రయత్నం చేస్తాం. దానికి మీకు క్వాలిఫికేషన్స్ కరెక్ట్ ఉంటే సీట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెరక్లో మెడికల్ కాలేజీలో చదువుతుంది, మనకు సీట్ లేదు. సీట్ లేకపోతే లాస్ట్ టైం ఒక 2 ఉమెన్కి గర్ల్స్ కాలేజ్ హాస్టల్ నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం హనుమాన్ స్వాములు మండల దీక్షలో భాగంగా గ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి హోమ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమాన్ స్వాముల 41 రోజుల మండల దీక్ష పూర్తి చేసుకున్నారన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం హనుమాన్ స్వాముల మండల దీక్షలో భాగంగా గ్రామ పురోహితులు వేలేటి లక్ష్మణ శాస్త్రి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి హోమ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమాన్ స్వాములు 41 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు చేపట్టి హనుమాన్ ఆలయంలో హనుమాన్ హోమ కార్యక్రమాన్ని నిర్వహించి హనుమాన్ ఇరుముడితో కొండగట్టుకు బయలుదేరారు. అంజన్న స్వామి కృపతో మండల గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు మావురం రాజు, పంపరి నాగేష్, ప్రశాంత్ గౌడ్, నాగరాజు, నవీన్, లక్ష్మణ్, బన్నీ, మహేష్, ఉపేందర్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఈరోజు ఆంజనేయ స్వామి మండల దీక్షలో ఉన్నటువంటి స్వాముల సహకారం చేత లోకరక్షణ, లోక కళ్యాణార్థమై మన ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ మణ్యసూక్త విధానంలో ఆంజనేయ మూలమంత్రము చేత ఆంజనేయ హోమం చేయడం జరిగింది. అది అందరికీ కూడా ఫలితాన్ని అందించి సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుతూ వీళ్ళు చేసేటటువంటి ఆ మండల దీక్ష ఫలితం వారికి వారి కుటుంబాన్ని రక్షించాలని ఆ స్వామివారిని కోరుకుంటూ ఈ హవనం పూర్తి చేయడం జరిగింది. జై హనుమాన్, జై శ్రీరామ్. నిజాంపేట మండల కేంద్రంలోని హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ నరేందర్ల ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో 2 గ్లాసుల పద్ధతి విధానాలన్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ నరేందర్ల ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో 2 గ్లాసుల పద్ధతి
విడనాడాలన్నారు. కులం పేరుతో దూషించినట్లయితే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అలాగే మద్యపానం, గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, ఉప సర్పంచ్ గేర్గంటి బాబు, వార్డు సభ్యులు పంపరి నగేష్, లక్ష్మణ్, బండారి ఎల్లం, దుర్గయ్య, గ్రామస్తులు గరుగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో 1950 జనవరి 26 నుంచి మనకు అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులు ఉంటాయి, ప్రాథమిక విధులు ఉంటాయి. ప్రాథమిక హక్కులేమో మనం ఏమి చేయాలి, మనకి ఎటువంటి రక్షణ ఉన్నదని ప్రాథమిక హక్కులు తెలియజేస్తుంది. ప్రాథమిక విధులు ఏం తెలియజేస్తుంది అంటే నువ్వు ఏది చేయకూడదు, ఏది చేయాలి అని తెలియజేస్తుంది. అర్థమైందా? ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కు ఉంటుంది. ప్రతి పౌరుడు కూడా యూనిఫామ్ లేని ఒక పోలీస్ అన్నట్టే. కాకపోతే అంటే సమాజం పట్ల ప్రతి ఒక్కరికి బాధ్యత అనేది ఉంటుంది. నాకెందుకులే అనుకుంటే గిట్ట ఇది ఒక పాయింట్. తర్వాత మనం అందరం అన్నదమ్ముల వారికి కలిసి జీవించాలి. తర్వాత ప్రతి ఒక్కరికి స్వాతంత్ర హక్కు కూడా ఉంటుంది. అంటే ఎవరో చెప్పి వాళ్ళ కింద మనం పనిచేసి పక్కడానికి వీళ్ళేరు. ప్రతి ఒక్కరు స్వతంత్రంగా జీవించే హక్కు ఉన్నది. ఏమైనా తప్పులు జరిగినా, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా వేరే వాళ్ళ ఏమన్నా మిమ్మల్ని అన్న పై అధికారులకు అంటే మీ దగ్గర ఉన్న తహసీల్దార్ కార్యాలయంలో కానీ, ఎంపీడీ ఆఫీసులో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ మంచి ప్రూఫ్తో మీరు కంప్లైంట్ ఇవ్వగలరు. అర్థమవుతుంది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రముఖ జ్యువెలరీ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ను ఘనంగా ప్రారంభించారు. ప్రపంచంలోని 6వ అతిపెద్ద జ్యువెలరీ సంస్థగా గుర్తింపు పొందిన ఈ సంస్థ తన విస్తరణలో భాగంగా సంగారెడ్డిలో కొత్త స్టోర్ ను ప్రారంభించింది. ఈ షోరూమ్ ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికి శాల్వాతో సన్మానించారు. సంగారెడ్డిలో ఈ షోరూమ్ ను ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే చింత ప్రభాకర్ యాజమాన్యాన్ని అభినందిస్తూ ప్రాంతీయ అభివృద్ధికి ఇది దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, స్థానిక కౌన్సిలర్ నక్కా మంజులత, నాగరాజు గౌడ్, కౌన్సిలర్లు కొత్తపల్లి నాని, జలంధర్, జాఫర్, దశరథ్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొండల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి, నక్కా నాగరాజ్ గౌడ్, లాడేబాలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రం అనేటువంటి సంగారెడ్డిలో ఈరోజు మల్బార్ షోరూమ్ ఓపెనింగ్ చేయటం, మరి ఇక్కడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికో హైదరాబాద్కి వెళ్ళి వాళ్ళ టైం వృధా చేసుకోకుండా మరి ఇక్కడే ఉండటం, మరి మల్బార్ యాజమాన్యానికి, ఇక్కడున్న సిబ్బందికి, మేనేజర్కి మొట్టమొదట నా హృదయపూర్వక. అదే రకంగా నాతో పాటు వెంకటేశ్వర్లు, బుచ్చిరెడ్డి గారు, కౌన్సిలర్లు అయినటువంటి నాని గారు, జలంధర్ గారు, జఫార్ గారు, దశరథ్ రెడ్డి గారు, ఇదే వార్డుకు సంబంధించిన నాగరాజు గారు, మరి ఇంకా నాతో పాటు వచ్చిన మిత్రులందరికీ, ఈరోజు కొనుగోలు చేస్తున్నటువంటి కస్టమర్లందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మేనేజ్మెంట్ తరఫున వారు మాట్లాడడం జరిగింది. మరి వీళ్ళకు వచ్చిన ప్రాఫిట్లో 5% సిఎస్ఆర్ ద్వారా వెల్ఫేర్కి ఖర్చు పెట్టడం అనేది గొప్ప కార్యక్రమం. ఈరోజు విద్యార్థుల మీద, అదే రకంగా ఈరోజు పేదలు ఉన్నటువంటి వాళ్ళకి, ఈరోజు నిరుపేదలైనటువంటి వాళ్ళకి ఈరోజు వాళ్ళ 5% సిఎస్ఆర్ ద్వారా పెట్టడం అనేది మరి చాలా గొప్ప మనసు. మళ్ళొకసారి ఈ మేనేజ్మెంట్ వారికి నా తరఫున, సంగారెడ్డి తరఫున నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తూ, ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది ప్రపంచవ్యాప్తంగా వీళ్ళ షోరూమ్లు ఉన్నాయి అని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ కొనుగోలు చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలియజేస్తూ, మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
హత్యలు ఆత్మహత్యల కంటే ఎక్కువగా రోడ్డు ప్రమాదాల్లో ప్రజలు మరణిస్తున్నారన్న జిల్లా ఎస్పీ. చేగుంట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐశ్వర్య ఐ కేర్ వైద్య శిబిరాన్ని ప్రారంభించిన శ్రీనివాసరావు. ప్రజ్ఞాపూర్లో అసంపూర్తిగా ఉన్న బస్టాండ్ నిర్మాణం పనులను పరిశీలించిన టీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. బస్టాండును నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి. వెల్లుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక హెల్త్ క్యాంప్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ ఆదర్శ్. బెట్టింగ్ మోజులో పడి యువత అప్పుల పాలు కావద్దన్న చిన్నశంకరంపేట ఎస్ఐ. స్థానిక పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించిన నారాయణ గౌడ్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. నమస్కారం.